చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం అయితే ఎక్కు మరి ఎంకగ్రా హాయ్ జానీ మాస్టర్, నా డాన్స్ బాగుందా? నువ్వు మర్చిపోయినా కూడా చాలా అందంగా అనిపించింది నాకు ఎందుకో నా కంటికి. మాస్టర్ ఆమెకు పెళ్ళైంది, మొగుడు నేనే. నా శారీ బాగుందా? జానీ మాస్టర్ అయినా ఓకే, పెళ్ళి అయిపోయింది కాబట్టి సరిపోయింది. నవదీప్ అడుగుతాను, ఎప్పుడో ఏమైనా థింక్ చేస్తావు, కొంచెం పాజిటివ్ థింక్ చేయి. నేను పాజిటివ్ చేస్తా, అక్కడ నెగిటివ్. పాజిటివ్ నెగిటివ్ కరెంట్ వస్తుంది. ఏంటి అది కాఫీ? అది ఒకసారి తాగి చూడు. బస్ స్టాండ్ పోయి మా అయ్యని తీసుకురాపు. రేపటి బుక్ చేస్తా, రమ్మని చెప్పు, నేను పోను. నువ్వు గాని మా అయ్యని తీసుకురాకుంటే ఇంట్లో అడుగు పెట్టినావు అనుకో, కాళ్ళు అరిగి పెడతా. తీసుకురాను పో. తీసుకురాను తీసుకో సజర్. కామన్ రే, అది కామన్. ఏం తెలుసా నా పెళ్లి బాధలు? పెళ్లి చేసుకున్నా తెలుసా ఆ బాధ? ఎవరు చేసుకోమన్నాడు? ఆడే కరెక్ట్. చేసుకోనా? చేసుకోను నేను. అసలు నువ్వు మొగడవేనా? ఇప్పుడు ఎందుకు వచ్చిందా డౌట్ నీకు? మరి ఎందుకంత ఫాస్ట్ వెళ్తున్నావు? నీకు ఏమైనా పెళ్లి చూపులా? సరే నా చైన్ వస్తుంది, బ్యాగ్ పట్టుకోవా? పట్టుకొని పో. పట్టుకోవా? పట్టుకో. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. ఏం పేరు? తేజు. నీ అందం పెరుగుతుంది రోజు. వాళ్ళ ఇంటికి పట్టింది భోజు, దొరుకుతావా రోజు? తీసుకోవచ్చుగా శాంతి, అక్కడనే ఉంది. అయినా ఈ మొగోళ్ళకి ఇంట్లో ఉండే బిర్యానీ నచ్చదండి, బయట ఫ్రైడ్ రైస్ లే నచ్చుతాయి. అది నన్ను ఫ్రైడ్ రైస్ అంటావా? ఆమ్లెట్ నానా ఒసేయ్, గుడ్లు బీకేస్తా, ఆలు కోసేస్తా, మోహన్ రక్కేస్తా, ఉక్కు చెక్కేస్తా. ఏదో కొట్లాట, ఫ్యామిలీ కొట్లాట అనుకుంటా. రోడ్డు మీద ఇదే నీ పని. రోడ్డు మీద రోడ్ మీద వచ్చి ఇద్దరు తీసుకోకూడదు. మొగుడు పిల్లనప్పుడు సంసారంలో కొట్లాట్లు అవుతుంటాయి. చూని కింద మంచిగా ఉండవు, నువ్వు ఇట్లా ఇద్దరు కలిపి మంచిగా ఉండరు. పోరి కలిపినవా? మొగుడు పిల్లలు. అయ్యో చెప్పు మరి, ఇగో పిల్ల పాపలతో చక్కగా ఉండిపోరి. సంసారం పచ్చగుంటే చిచ్చులు పెట్టినావు కదరా. నువ్వు ఇంటికి రా, నీ పని చెప్తా. పెట్టినా బొక్క. సాయం చేసి ఉంటే తప్పేనా రోడ్ల పైన? అయినా మనకి ఎందుకులే, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ సాయం చేస్తే మనకే తలకాయ నొప్పి వస్తుంది. పులి ఆన్ డ్యూటీ సార్. మార్కెట్ లో ఏం జరుగుతుందిరా? ఆ గల్లీకి పెద్ద లొల్లైతున్నా సార్. ఇప్పుడు మనం ఏం చేయాలి పులి? అడిగి పోయి లాఠీ చార్జ్ చేయాలి సార్. దానికి అంత దూరం ఎందుకు పులి? ఇగో చూడు, లాఠీ చార్జ్ చేసిన 100% ఎక్కింది. మీకేడు సార్ ఎస్ఐ జాబ్ ఇచ్చింది? మీకేడు సార్ ఎస్ఐ జాబ్ ఇచ్చింది? పులి సార్, పులి ఆన్ డ్యూటీ సార్. ఏమైంది సార్ గట్ల పడిపోయినరు? అరే పర్ఫార్మెన్స్ చేయకరా. మీరు ఎట్లయినా ఏరుగా సార్, సార్. పాత బస్తీలో దొంగలు పడరట. ఇప్పుడు మనం ఏం చేయాలి పులి? పోయి ఇప్పుడే రెడ్ అన్నాడే పట్టుకోలే సార్. నడు పట్టుకుందాం. ఈ రోడ్ల పైన చిన్న పిల్లలు. ఏ పాపా ఎందుకు ఏడుస్తున్నావు? రోడ్ క్రాస్ చెప్పేయండి అంకుల్. ఓకే వస్తా. ఏమైంది మళ్ళా? చాక్లెట్ కావాలి. చాక్లెట్ తినవద్దు పిల్ల, పుచ్చిపోతాయి పండ్లు. నేను చాక్లెట్ కావాలి నాకు. వద్దు నువ్వు చెప్పేది నమ్మ, వద్దు. నాకు కావాలి. ఇగో పాపా ఏమైంది పాపా, ఎందుకు ఏడుస్తున్నావు? అంకుల్ ఎత్తుకొచ్చిండు. ఏరా పాపని ఎత్తుకొని వచ్చినావా? సార్ ఆమె అబద్ధాలు చెప్తుంది. చాక్లెట్ ఎవరు ఇచ్చిరు? ఈ అంకులే ఇచ్చిండు. అరే చాక్లెట్ లో మత్తు పదార్థాలు పెట్టి కిడ్నాప్ చేద్దామని ప్లాన్ చేసినావారా? సార్ నువ్వు కిడ్నాప్ చేస్తున్నావు. ముఖం అట్లా ఉందా సార్? అట్లనే ఉందిరా. నేను చేశాను సార్. నువ్వు కిడ్నాప్ చేస్తున్నావు. కాదు సార్, నువ్వు కిడ్నాప్ చేసినావు. నువ్వు కిడ్నాప్ చేసినావు సార్. వ్యాన్ రెడీ, పాప రెడీనా? నాకు అర్థం కాలేదు సార్. వ్యాన్ రెడీ, పాప రెడీనా?
కిడ్నాప్ చేసింది కాకుండా వ్యాన్ లో పెట్టి పిల్లల్ని దండం పెడతా, చేయలేదు సార్. పిల్లల్ని ఆ, చెప్పమ్మా. ఎత్తుకొస్తున్నారా? నీ అబ్బాయి ఏడుస్తావు. ఇంకోసారి బిడ్డ చేసినావు అనుకో బొక్కలు ఇరగొడితే అర్థమవుతుందా? సరే సార్. ఆ? ఇంకోసారి చేసినావు అనుకో పడేస్తా. అంటే మళ్ళీ అద్దామా ఎప్పుడు చీరలు కొన్నా అని అంటావు. మొన్న 4 చీరలు కొన్నా. అయ్యో ఏమైందండి? ఎందుకు డాన్స్ చేస్తాడు? డాన్స్ కాదు, యాప్ ఫిట్స్ వచ్చింది. అవునా? ఒక్క తాళం ఉంటే బాగుండు. సార్ మీ దగ్గర ఏమైనా తాళాలు ఉన్నాయా? అయ్యో అమ్మ నా మగడు చచ్చిందమ్మ గీడు. అయ్యో చచ్చిపోయి ఉంటాడు. ఒక్క తాళం ఉండింటే నా మగడు బతికేడమ్మా. అమ్మ తాళం. పిల్ల ఇది నాది. నా మగడికి నువ్వు తాళం ఇయ్యలేదు. నా మగడు ఈడ పొట్టలు కట్టుకుంటూ సారు. ఇప్పుడు నాకు మేకప్ ఎవరు కొనిస్తారు సారు? నేను కొనిస్తలే. నాకు లిప్స్టిక్ ఎవరు కొనిస్తారు సారు? నేను కొనిస్తలే అమ్మా, అది ఇట్లా. నాతో కాపురం ఎవరు చేస్తారు? నేను చేస్తానులే. ఇంకా సినిమా చూస్తారేంద్రా? అయ్యండి. కొడు సార్, దండం పెడతా. ఇగో తాళం. లేవు. చాలా కాపరేట్ చేశారు సార్ మీరు. ఎందుకు? మేము చిన్న ప్రాంక్ చేసాం సార్. మన కెమెరామెన్ అక్కడ ఉన్నారు సార్. ఒకసారి ఆయప్పండి. చదువులో లేదు నాకు ర్యాంకు, ఇట్లా చేసినామన్నా ప్రాంకు. ఛానల్ పేరు ఏంటిది? తన్నించుకుందాం దా. అవ్వన్నాడు. బాయ్ ఏమైంది బాయ్ కుంటున్నావు? ఏం కాలేదా బాయ్, నువ్వెవడు? ఎన్ని బాయ్ మొత్తం బ్లాస్ట్ అయిపోయినావు. అరే బాయ్ మీ లెటర్ సరే చెప్పు బాయ్, నేను అట్లా వస్తా మీ ఇంటి కాదా. దండం పెడతారా బాయ్? చెప్పు బాయ్. వద్దురా. అరే అట్లా వస్తా బాయ్. లైసెన్స్ ఉన్నాయా బాయ్? నాది లైసెన్స్ పాన్ కార్డ్ హెల్మెట్ గిల్మెట్ అన్ని ఉన్నాయి బాయ్. సరే ఎక్కు బాయ్. బండేదిరా. అరే కనిపిస్తుందా బాయ్? అరే బాయ్ ఇది ఏం బండి బాయ్? ఎక్సెల్ బాయ్. నేను XXL బాయ్. ఈ పేరేం పేరు బాయ్? బాయ్ మీ అబ్బాయి. మీ అమ్మ పేరు లక్ష్మి బాయ్. మీ అయ్య పేరు రామ్ బాయ్. నువ్వు ఉండేది ముంబై. అప్ప నువ్వు బాయ్ అరా? అవును బాయ్. పోలీసు వాళ్ళు వస్తారు సార్. అరే మామ నమస్తే. ఊపు దాన్ని కాదురా దీన్ని ఊపు. ఏం చేస్తున్నావురా? ఊపినా? దీన్ని కాదురా గాలుపు. రే 105 వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తావారా నువ్వు? కింద బాల్ పైన బాల్. ఎందురా బండి సీజ్ అయ్యి ఫస్ట్ అర్థమైతే 117 years. ప్రతిసారి నీ ఎంట్రీ ఏంద్రా నాకు అర్థం కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిండు. నువ్వు లైసెన్స్ ఉందా లేదా అడిగినా కానీ తాగినవా లేదా అడిగా బాయ్. మన అంతా జెన్యూన్ ఉంటాయి బాయ్. మా అత్త మామలు వచ్చేసి అత్త పిల్లం సారీ అత్త పిల్లం తల్లి బిడ్డ వచ్చేసి తల్లి బిడ్డ. ఏంట్రా ఇది? ఈడెవడీడు? మా ఆయన. మీ ఆయన పొద్దున అమ్మాయిని కిడ్నాప్ చేసిండు, తర్వాత మత్తు పదార్థాలు చెప్ప చేసిండు, దీని తర్వాత ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిండు. ఇన్ని ఇలా కాదు. అన్నా నమస్తే అన్నా. నమస్తే. ఈ రోజు పార్క్ వచ్చిన నేను ఎందుకంటే సోషల్ మీడియాలో 1 month నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా నేను. ఆ అమ్మాయి ఈ రోజు కలుస్తాన్నది. ఆ అమ్మాయిని చూడాలనుకుంటుర్రా అన్నా? నవదీప్ అన్న నీకే చూద్దాం. చూసావా? చూసిరా చిన్నగా 1 month ఇట్లా చేసిన 100 కోట్ల ఆస్తుంది ఆ పిల్లకి. జస్ట్ వస్తుంది ఇప్పుడు మిన్నగా సెట్ చేసేసాం. హలో ఏడునో? ఏ గీనే ఉన్నా. పార్క్ లో ఉండి గంట సేపు అయితే ఏడునో? పార్క్ లో ఉన్నావా? అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఒక్కటే చూస్తారా? ఈడ ఎవరో ఆంటీ తిరుగుతుంది పార్క్ లో. నా పక్కన కూడా ఒక తొండగాడు తిరుగుతాడు. సరే ఏడున్నా? నేను పార్క్ లో ఉన్నా. హలో 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 అదే నువ్వేనా? నేను అదే నువ్వు అదేనా? నేను అదే నువ్వు అదేనా? నేను అదే నువ్వు అదేనా? దానికి నీకేమైనా పోలుకుందా? మోసం చేశాను నన్ను. పోయపో రాజు. అయింది. నేను నీకు నచ్చలేదు అనుకుంటా. క్యాన్సిల్. వద్దు 100 కోట్లు నచ్చినావు.
జిమ్ పోయి మంచిగా స్లిమ్ చేస్తాను నేను. ఇప్పుడే కలిసాం కదా, ఒక 1 year లవ్ చేసుకొని పార్క్ లో పోండి తిని హ్యాపీగా, అప్పుడు దాని తర్వాత పెళ్లి చేసుకుంది. 1 year కాదు, ఇప్పుడే పోయి మా అమ్మని మా నాన్నని మా బాబాయ్ని అందరిని ఒప్పించి ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవాలి. మా ఊరు పోదాంపా. నడు పోదాం దా. సైడ్ వెళ్ళొద్దు. ఎందుకు? ఆ ఊరికి వెళ్తే చచ్చిపోతావు. ఇక్కడ పిక్చర్ లేకుండా నా మాట విను. మా ఊర్లో పౌరుషం లేకపోయినా పర్లేదు, ఎవడైనా మీసంతో లేకపోయినా అనుకో వానికి సావే సావే సావే. ఏయ్! మా ఊర్లో అడుక్కు తినటువంటికైనా సరే మీసాలు ఉండాల్సిందే సార్. ఇంతకీ మా ఊరి పేరు ఏందనుకుంటురా? పులి. మేడం, మీరు కూడా మా ఊర్లో పెట్టాలంటే మీసాలు పెంచుకొని రండి, లేదంటే తెలుసుగా రప్ప రప్ప రప్పాయే. ఇదే నా మీ ఊరు? మా ఊరే అండి. ఏమైంది మీ ఊర్లో ఎట్లా చంపుకోమంటారు? మా ఊర్లోకి ఇవన్నీ కామన్ రా. ఊపిరి తట్టున్నాడే వాడు. ఒక్క నిమిషం ఆగు. ఏమైంది? ఆ ఊళ్ళో నన్ను పొడి చేసిరయ్యా. ఎందుకు ఏమైనా మర్డర్ చేసినావా? లేదయ్యా. మరి ఎందుకు చంపిండు? నాకు మీసాలు లేవని చంపేశారయ్యా. మీసాలు లేవని చంపేశారయ్యా. చెప్పాలి కదా, నేను మీసాలు లేకపోతే చంపేస్తున్నాను మీ ఊర్లో. నేను రాను పో. రాజు, మీసాలు లేవే, నేను రాను. నేను ఉండగానే నేను చూసుకోను. అగ్గి ఊర్లో పుట్టి పెరిగిన సార్, నాకు తెలియదు ఐడియాలు. ఈ మాస్క్ పెట్టుకుని ఒక్క రోజు కవర్ చేస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు మనం. దొరికిపోతే దొరకరా రాజు. అగో మా బాబాయ్. నమస్తే అంకుల్. ఎవడు? ఎవడంటవేంది నాన్న, చెప్పలేదా? నేను ప్రేమించిన రాజు. మరి వీడెందుకు మాస్క్ పెట్టుకుండు? అంటే ఇలా రథం చేస్తున్నా. ఏం రథం? మొగలను చూడొద్దని మా రథం. కొంచెం రెస్ట్ తీసుకుంటా, రూమ్ ఏడు ఉంటే చూపియరా? నాకు ఎందుకో మీసాలు లేవని డౌట్ వస్తుంది. నాకు అదే డౌట్. ఇలా రాత్రికి వాడి మీసాలు ఉన్నాయో లేవో ఈ రోజు కనిపెడదాం. అంకుల్ వాష్రూమ్ ఏడుంది? వాష్రూమా ఆడుంది. ఇగో ఆడు పోయిండు, పోయి పట్టుకపో. ఏం మాట్లాడుతున్నావురా? పట్టుకపోరా, పట్టుకపో. వాష్రూమ్ బాగాలేదు అది. అల్లుడు ఎవ్వరు చూస్తలేరు, ఒకసారి చూపి. ఒకసారి చూపి అల్లుడు. ఏంటిది? నీకున్నది అందరికున్నది, మొగళ్ళకున్నది చూపి. లవ్ వీక్ నీతో అయితే లేదు కానీ నేను సెట్ చేస్తా చూడు. అల్లుడు ఇగో మామకు చూపే భయపడుతున్నావు కానీ చూపి చూపి. నేను నీకేం అపకారం చేశాను రా? అరే సిగ్గులేదారా మీకు? వాష్రూమ్ పోనీయరారా? ఏం అల్లుడిని పట్టుకొచ్చినావురా? ఏమైంది? మీసాలు చూపించమంటే భయపడతాడు. సరే అల్లుడిని మందాగా నీకు పిలిపిద్దాము, తర్వాత పట్టుకుందాం. మంద సెట్ చెప్పి ఆడు మీసం ఎట్లా చూపించాడు నేను చూపిస్తా. అల్లుడు ఏమైంది అంకుల్? గడికి ఒకసారి పిలుస్తుర్రు. ఒక పెగ్గేద్దాం. నేను అయ్యాను మందు మానేసిన, రథం చేస్తున్నా. రథంగా అన్నా రక్తంగా అన్నా రథమే కావాలి. మామా ఎక్ పెగలా. అరే మామా ఎక్ పెగలా. తాగు. ఇవన్నీ కాదు కానీ వాడికి ఫోటో దిద్దాం, మాస్క్ ఇస్తాడు. అల్లుడు ఇంటికి కొత్తగా వచ్చిన ఫోటో దిగాల. మామా వద్దు మామా. ఏమే? అరే అల్లుడు స్మైల్ చేస్తాడా? అల్లుడు స్మైల్ అన్నా వీడు మీసాలు లేకుండా నన్ను మోసం చేస్తావు. నీ ఎవరిని సావుగాను నేను చచ్చేటట్టు నాకు. నీకు లాస్ట్ ఒక్క ఛాన్స్ ఇస్తున్నారా? నువ్వు నెల రోజులలో మీసం పెంచుకొని వచ్చినావు అనుకో, నా బిడ్డనిస్తా, 100 కోట్ల ఆస్తి ఇస్తా. రాజు ఎట్లయినా మీసాలు పెంచుకొని రారాజు. సరే సరే. ఏడ పెరుగుతాయి. ఇప్పుడు నెల రోజుల మీసాలు అంటే కష్టమే. మా ఫ్రెండ్ గారు ఒక డాక్టర్ గారు, ఆయన ఫోన్ చేస్తా. హలో చెప్పరా? అరే ఏడ్నోరా? హాస్పిటల్ రా, ఒకసారి రారా. ఒక ప్రాబ్లం వచ్చిందిరా. నా పిల్లకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీసాలు రాయడు ఫ్యామిలీ రా. నాకేమో మీసాలు లేవు. ఇప్పుడు మీసాలు రావాలంటే ఏం చేయాలరా? మన దగ్గర ఆయిల్ ఉంది, రోజు చుక్క రాసుకుంటే నీకు నెల రోజుల్లో మీసాలు వస్తాయి. అవునా? ఇది ఇచ్చాయి. ఓపో చుక్క రాసుకుంటే నెల రోజులు వచ్చేస్తాయా? ఖచ్చితంగా. రాపో మొత్తం రాసుకుంటావా అనుకున్నా. అరే వస్తున్నారా ఇంటికి?
వానికి మీసాలు వస్తాయంటవా రావంటవారా? వాడికి మీసాలు రావని నా పందెం 2000. వాడికి మీసాలు వస్తాయని నా పందం 5000. హలో రాజు, ఆ శోభ, ఆ తొందరగా వచ్చేయి మీరు. ఇప్పుడు చెప్పరా, పెళ్లి చేస్తావా చేయవా? పెళ్లి చేస్తా అల్లుడు, దండాలు మార్చుకోరి. ఏ మామ పొరి, ఏమే అవి తీసుకురాపో. అమృత్ సార్ మీసాలపురంలో మర్డర్ అయింది. లే పైకి లే, ఈ మీసాలేరా. ఇదేందిగో సార్ వీడు గాలిపటం ఎగరేస్తుంది సార్ వీడు. ఇదేంది ఇంత లోపల పోతుంది? అరే మర్డర్ అయింది రా. అయ్యా నా మూసం తడు మూరు వేసుకుంటారు ఇంద్రుడు, నా మూసం తడు మూరు వేసుకుంటారు ఇంద్రుడు. ఏమైంది అల్లుడు? మీ అల్లుడు ఒకరిని చంపిండు ఊరేసి మీసాలతో. మీసాలతోట? అల్లుడు మీసాలతో ఒకరిని చంపిందంట మామూలు విషయమా? పెద్ద కేసు అవుతుంది ఇప్పుడు. పెద్ద కేసు అవుతుందా? ఏ చిన్న కేసు ఇది. చిన్న కేసు అయితే పైసలు ఎందుకు మరి? చిన్న కేసు అయితే పైసలు ఎందుకు మరి? దరిద్రం కొట్టేసింది భయ. ఈ బట్టలన్నీ ఉతికి వారం అయితే నారే, నీకే దండం లేదు డాడీ. బట్టలు ఆరాలి అంతగా? అల్లుడు ఒకసారి ఇట్రా. ఎక్ బార్ ఏ పక్కల్లో. ఐడియా అయితే బాగుంది డాడీ. అన్నా గమ్ము గమ్ము. ఆ గమ్ము కాదురా, గమ్ము. గమ్మున్నా ఉన్నారా? గమ్మురు. అడ్డా 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 అడ్డా. అబ్బా అబ్బా అబ్బా, దొరికింది బిడ్డ. ఇట్రా ఏమిరా రేయ్, మీసాలేం కాదా, మీసాలేం కాదా? అయిపోయింది బతికి అయిపోయింది నీకు. ఎందుకు ఇట్లా చేసిండ్రా? అంటే అల్లుడు మా పిల్లని చూస్తే తెలుసు కదా, ఎవరు పెళ్లి చేసుకొని కొత్తలేరు. ఏ బకరా దొరుకుతాడా అని చూసినావు, టైం కు నువ్వు వచ్చినావు. ఇప్పుడు నేను ఏం చేయాలైతే? రెండమ్మా రండి, పాత మీసాలకి కొబ్బరి నూనె. రెండమ్మా రండి, ఉత్తమ్మా. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. అన్నా నమస్తే. నమస్తే అక్క, నమస్తే అన్న. మా ఊరికి నేను పెద్ద మనిషిని. నాకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒకని పేరు రాము, ఒకని పేరు పర్షి. ఇంటికి పెద్ద కాబట్టి బరువు బాధ్యతలన్నీ నేనే మోస్తున్నా. అరే తమ్ముళ్ళారా, అన్నా. నాకు ఎట్లాగో పెళ్లి అయితే లేదురా, కనీసం దయచేసి మీరన్నా పెళ్లి చేసుకోండి రా. నీకు పెళ్లి అయ్యేంత వరకు మేము పెళ్లి చేసుకోమన్నా. పెళ్లి చేసుకోమన్నా. పెళ్లి చేసుకోకపోతే నవదీప్ అన్నలా మిగిలిపోతారా? ఎవడరా మిగిలిపోయింది? ఒక పని చేయర్రి, నాకు ఒక మాట ఇర్రా. నేను పెళ్లి చేసుకున్నప్పుడు మీరు ఇట్లా పెళ్లి చేసుకోవాలి. నీ మీద ఒట్టన్నా, నీకు పెళ్లి అయ్యేంత వరకు మేము పెళ్లి చేసుకోం. అది నా తమ్ముళ్ళు జేమ్స్ సార్, జేమ్స్. చాయ్ ఎడిచి చాయ్ ఇయ్యలే, ఏమి ఇయ్యలే. తమ్ముళ్ళారా, తమ్ముడు అన్నయ్య ఏంద్రా? నేను తప్పు చేశాను అన్నయ్య. ఏం తప్పు చేసినావు? నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి ఏంద్రా? నమస్కారం మామయ్య. మామయ్య మామయ్య ఏంద్రా? మామయ్య మామయ్య కాదే అన్నయ్య. ఏ అన్నయ్య కాదు, నాకు అన్నయ్య తల్లి బావైతాడు కానీ. చూడడానికి తాతలెక్కున్నాడు ఆడు నాకు బాగా అవుతాడు. చల్. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి డైపర్లు చేంజ్ చేసి పాలు తాగిపించి పెంచితే ఈ రోజు నన్నే మోసం చేసావారా? నాకు తెలియకుండా పెళ్లి చేసుకొని వస్తావా? ఎంత ఏంది చేయలేపుతున్నావు? ఇంతకు ముందు తమ్ముడేమో, ఇప్పుడు నాకు తాళి కట్టిన మొగుడు. చేయలేపినావు అనుకో, బొంద పెడతా. వెళ్ళిపోరా కుక్క, పోరా ఇంట్లోకెళ్ళి. తమ్ముడు వాడు మనల్ని మోసం చేసిండ్రా. వాడే మన సంసారం చేసిండ్రా, వాడు మోసం చేసిండు. నన్ను క్షమించన్నా, నీకు తప్పు చేస్తానే పెళ్లి చేసుకున్నా. ఒక్క నిమిషం, పెళ్లి కూతురుని తీసుకురా. అత్తెందుకు వచ్చింది? మామయ్య 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 మిమ్మల్ని ఇట్లా కాదురా, నడుపుతా. చూసిరా సార్, గీడి ముసలాడైంది అని చెప్పి వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవద్దంట. నా మొగుని మీద చెయ్యి వాడింది అనుకో, దౌడలు దన్ను అంటాయి. చిన్న కథ కదిరిద్యా. ఇంట్లోకి ఒక్క నిమిషం ఉండొద్దురా, లోపలికి. ఎవరు పోయేది? ఇల్లు మాది, ఆస్తి మాది, పోవాల్సింది నువ్వు. వారం టైం ఇస్తున్నా నాకు. వారం లోపు మా ఆస్తి మాకు రాలేదనుకో, నీ నలుపు కొట్టి తిరగొట్టి అట్లేస్తా. తమ్ముళ్ళు ఒకసారి బయటికి రండి రా. భూమి బతుకులు జడా.
పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా సార్. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు సార్. అందుగురించే మేమిద్దరం లేచిపోదామని ప్లానింగ్ చేసుకున్నాం సార్. ఈ అమ్మాయి లేదు సార్, ఎప్పుడు లేట్ గానే వస్తారు, నాకు అర్థం కాదు. వచ్చినావా? బంగారం తీసుకొచ్చినావా? వెండి తీసుకొచ్చినావా? టికెట్ తీసుకొచ్చినా? ఆగు ఒక నిమిషం, నాకు భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది? కుంభది ఎవరికైనా చెప్పినావా? మా నాన్నకి చెప్పినా. ఏమని చెప్పినవే? లేచిపోతున్నా అని. దెబ్బ మీద దెబ్బ. సార్ ఎవరైనా లేచిపోతుందా అని చెప్పేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చెప్తారు సార్. ఇదేంది వాళ్ళ అయ్యాకి చెప్పిందంట. మీ అయ్యాకి తెలుసా చంపేస్తాడే నన్ను. పర్లేదు. వద్దు, నేను రాను. చంపేస్తాడు, నేను రాను. లేవరా బయటికి. ప్రేమ ప్రేమించడం నేరమా, కళ్ళలో నీరు. ఈ మనుషుల్ని మనల్ని విడదీయొచ్చు, కానీ కాలం ఎప్పటికైనా మనల్ని కలుపుతుంది. తేజు కలుపుతుంది. నువ్వు బ్రతుకుంటేనే కదా దాన్ని కలవడానికి. తలరాత్రులు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. చెప్పిన కదా వారం తర్వాత వస్తాని. పెళ్లి చేసుకునే వచ్చినా సార్, నా పెళ్ళాన్ని చూసే షేక్ అవుతారు. అట్లుంటా నా పెళ్ళాం. చూస్తారా? ఏ తేజు, నా భార్య పరాయి మగాన్ని కళ్ళెత్తి చూడదు. ప్రూవ్ చేయాలనా? ఏమే మాస్టర్ చూడు ఒకసారి. నేను చూడను. పోయి నవదీప నన్ను చూడు. నన్ను చూడు. నేను చూడను. చూసిర్రా, మోగన్ మాట జవదాడుతుంది. నన్ను ఇట్లా చూస్తలే నా పర్మిషన్ లేకుండా. ఈ రోజు మా ఫస్ట్ నైట్. పోయి పాలు కలుపు పో. ఈ రోజు ఆటగాడే. నా భార్య నన్ను కనుక్కుంటలేదో, కొంచెం దావుడు ముట్టు దాచుకుంటా. కనుక్కుంటలేదో చూద్దాం. హలో రామ్, ఎక్కడున్నావు? హైదరాబాద్ లో ఉన్నానే. అరే నాకు ఇష్టం లేని పెళ్లి చేసి నేను వచ్చేస్తాను. నువ్వు వచ్చేసే జల్దీ. అసలు నాయన కూడా ఉండలేకపోతున్నాను నువ్వు లేకుండా. అయితే ఒక పని చేద్దాం, వాడిని ఈ రోజు చంపేద్దాం. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందాం. రేపు వచ్చేసే జల్దీ. చంపేస్తారా? అదేంటి పాలు కలుపుతుంది? దాంట్లో ఏమైనా కలుపుతుంది ఏంది? ఏమండి పాలు? నేను తాగాయాల. అదేంటి డ్రమ్లో దాచుకున్నారు? దీనికి ఏదో హోల్ పడితే చూస్తున్నా. బాగానే ఉంది డ్రమ్ము. అయిపోయింది, బతికి అయిపోయింది. పాలు తీసుకోండి. వద్దు తాగా, నేను ఇయ్యాల. తాగుతావా? వద్దని చెప్పినా కదా. ఏయ్ తాగో. దరిద్రం కొట్టేసింది భయ. అబ్బా రంగు మసేసిర్రు. అబ్బా ఇంత తీయగా ఉంది చాయ్. చక్కెర కలపలే కదా. నీ ప్రేమ కలిపినావు, అందుకని తీయగా ఉందండి. సరే కానీ ఇలా మనకి ఫస్ట్ నైట్ కదా. ఇలా ముహూర్తం బాగాలేదన్నారు పూజారి. నువ్వు పోయి వండుకోపో. అబ్బా ప్లీజ్ వండుకోపో. ఎవరో డోర్ కొడుతుర్రు ఇక్కడ. ఎస్ ఎవరు? రామ్. రాకపో. నా పేరు రామ్ బ్రో. రామ్ అంటే ఇప్పటిదాకా ఫోన్ లో మాట్లాడింది ఈడేనా? రామ్ నమస్తే. తేజు నేను చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అవునా? తేజు లేదే. ఏమండి? వద్దా ఉన్నావా? నీ ఫ్రెండ్ అంట, గుర్తుపట్టినావా? అదే మన పెళ్లికి రాలే కదా, మనకి కలిసి వెళ్దాం అనేసి యూఎస్ నుంచి వచ్చాడు. కలిసినావు కదా, బాయ్ పో. బ్రో సారీ బ్రో, నీ పెళ్లికి రాలేదు. అందుగురించే ఒక పెద్ద గిఫ్ట్ తీసుకొని వచ్చిన మీకోసం. బ్రో సర్ప్రైజ్. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఒక్క నిమిషం పట్టుకో. ఉడుకుతా. నచ్చిందా బ్రో? నచ్చింది, పో. తేజు నువ్వు చెప్పలేదా నేను 2 రోజులు ఉండిపోతా అని? చెప్పలేదే. ఏవండి చెప్పాను కదా. 3 రోజులు నెల్లుండు, నేను బయట వంట. కావచ్చు బ్రో. రా. ఇంత స్పోర్టివ్గా ఉన్నాడు. కూర్చో. చాలా స్పోర్టివ్గా ఉన్నాడు. ఓట్స్ లో ఫస్ట్ రా నేను. పడుకుందామా? ఒక పని చేయి, ఆ మంచం మీద వండుకో. నువ్వు పడుకోపో. మరి మీరు? నేను వస్తా, నువ్వు. అరే రండి. వస్తా. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. ఒకవేళ నేను పండుకోకపోయి ఉంటే ఇద్దరు కలిసి నన్ను చంపేదామని ప్లాన్ చేసేటోళ్ళు. అబ్బా నేను ఊకుంటానా? కొద్దిసేపు అయితే పొద్దుగాల అవుతుంది. చూద్దాం లేస్తారా లేవరా అనేది. బ్రో ఏంది బ్రో మంచాన్ని కట్టేసినావు? నేను కట్టేసినా? అయ్యో అది నిద్రలు నడిచే అలవాటు ఉంది నాకు, అందుకని కట్టేసినట్టున్నా. దరిద్రుడా
నీకు అలవాటు ఉంటే నన్ను ఎందుకు కట్టేసినావు బ్రో? ఇప్పుడు ఏంటంటే ఆకు మీద పడ్డా ముల్లెలు ఆకు మీద పడ్డా చిన్నది ఆకే కదా బ్రో. నువ్వు ఇంత కాకాముల్లా నాకే డౌట్ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నన్నెందుకు కట్టేసిర్రు? సేమ్ కాపీ పేస్ట్ డైలాగ్ లేవు. ఏంది? వానికంటే కాఫీ ఇప్పుడే లేచి వాష్రూమ్ పోయి వస్తా. ఏంది తేజు మీ ఆయన ఇట్లున్నాడు? ఎలుక. ఏమైంది తేజు? 4 రోజుల నుంచి ఎలుక తిరుగుతుంది, చస్తలేదు. ఈ రోజు రాత్రి దాన్ని పెద్ద బండేసి చంపేద్దాం. చంపేస్తాడా? ఒకవేళ తప్పించుకుంటే? తప్పించుకుంటాడని తెలిసే ఎంట వాడి రప్ప 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 రప్ప. ఏమైందండి? మీ గురించే నా గురించే మాట్లాడుకుంటుర్రా? ఈ రప్ప ఏదో బాగుంది, ఇద్దరు కలకాలం సుఖంగా ఉండుర్రి. నేను పోయేసొస్తా. సమాజం ఒప్పుకోదు బ్రో. సమాజం సల్లగా ఉండండి, నాకు సమాధి పెట్టకపోతే చాలు. మా ఫ్యామిలీ ఎసుంటారు తెలుసా సార్? మా తాత పౌరుషాల బిడ్డ. మా తాత ఊర్లో పోతుంటే ఒక్కోటి మాట కూడా వింటాడు కాదు సార్. ఎందుకు బాబు? చెవిటోడు కాబట్టి. మా తాత ఎన్ని మాటలన్నా మా బామ్మ రిటర్న్ ఒక మాట కూడా అనేది కాదు సార్. ఎందుకు అనకపో బాబు? మూగది కాబట్టి. అందుకని నేను మా తాత లెక్క బతకాలనుకుంటున్నా. ఏంది చౌంటోన్ లెక్కన్నా? అది కాదురా, పౌరుషాల బిడ్డ లెక్క. నమస్కారం సార్, ఇదే నా ఫ్యామిలీ. ఎందుకు వచ్చింది అనుకుంటుర్రా? నా కొడుకులకు షష్టి పూర్తి చేద్దాం అనుకుంటారు సార్. బాబు షష్టి పూర్తి చేద్దాం అనుకుంటున్నా, మంచిగా ఉంది. మన ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఉండాలి కదా బాబు. ఉన్నారు కదా అందరూ. అరే మన లేచిపోయిన బావ చెల్లె వాళ్ళు ఇట్లా వస్తే మంచిగా ఉంటారు. నేను ఎప్పుడే చెప్పినా అది ఇంట్లో లేచినప్పుడే చచ్చిపోయిందని చెప్పేసి. చచ్చిపోలేదు బాబు, బతికే ఉన్నారు. ఫోన్ కాంటాక్ట్ ఉన్నా నువ్వు? అవును బాబు. రే వాడు ఇట్లా ఇంట్లో అడుగు పెట్టిండు అనుకో, నా షష్టి పూర్తి కాదు నా శవం చూస్తారు చెప్తున్నా. అట్లా కాదు బాబు, బావ చెల్లి వస్తే మంచిగా ఉంటుంది. బావా ఆడి ఇంట్లో అడుగు పెట్టదు చెప్తున్నా. అట్లా కాదు బాబు. బాబు బాబు ప్లీజ్ ప్లీజ్. మోరా దౌడ మీద దర్స్తా. అవ్వా నువ్వైనా మన చెల్లెని రమ్మనవ్వా. అది అసలు నా కూతురే కాదు, వాళ్ళని గిట్లా నువ్వు ఇంట్లోకి రానియాలి, నీ కాళ్ళు ఎరగొట్ట చెప్తున్నా. అట్లా కాదే ప్లీజ్, నువ్వైనా అర్థం చేసుకోవే. అవ్వా మా చెల్లె మా బావ లేచిపోయారు సార్, అందు గురించే ఇట్లా అవుతుంది. అరే ఈ బావాడు ఒకడు ఫోన్ చేసి చంపుతుండు. హలో ఏంది బావా? బస్ స్టాప్ వచ్చి 3 రోజులు అవుతుందా బావా? నేను బాబుని సెట్ చేస్తున్నా బావా. ఏం సెట్ చేస్తున్నా? ముసలాన్ని షష్టి పూర్తి అని చెప్పి మొన్న చెప్పినావు, రమ్మని చెప్పి బస్ స్టాప్ వచ్చిన సెట్ చేస్తా అని చెప్పినావు. ఇలా చూడు. అరే ఏంట్రా ఇది? 2 రోజులు టైం ఇచ్చిన అనుకో సెట్ చేస్తా బావా. అప్పుడు తిండి లేదు ఇడా. తినడానికి తిండి లేదు అంతే కదా? అవును. ఒకడు వస్తాడు చూడు. ఒకడు వస్తాడా? ఒకడు పంపించిన చూడు. వచ్చిండు. బియ్యం ఉన్నాయా? ఉన్నాయి. వెజిటేబుల్స్ ఉన్నాయా? ఉన్నాయి. రాత్రి వండుకొని అన్నం వండుకోరి. అరే పెట్టేసిన. హలో ఏమండి, టేస్ట్ చూడండి. మొత్తం సప్పా ఉంది. అయితే మా అన్నకు ఫోన్ చేయడం. మీ అన్నకు చేస్తా. బస్ స్టాప్ లో వండబెట్టి నన్ను. అరే నేను కానీ తప్పు చేసినారా? మొత్తం చూడు, మీ తాత పలుకులు ఉన్నాయి నీకు. ఇది కాదు, నడుపు పోదా. రే డోర్ తీరా రే. అరే రావద్దని చెప్పినా బావా. షష్టి పూర్తి అని చెప్పి ఏం రా పిచ్చోళ్ళని చేస్తున్నా నన్ను. మీరు రారి బావ మళ్ళీ. పిల్లలు రే పర్సే బాబు. రాత్రిపూట ఇంద్రాలు బిచ్చపల్లి వచ్చిరు బాబు. మిగిలింది ఉన్నదిగా పెట్టి పంపించాయి. దెబ్బ బావా ఏమనుకోకూరు, రాత్రి మిగిలింది తిని వాడుకోరు బావా. ఏమండి పదండి తిందాం. ముసడా వద్దు బావ, లొల్లైపోతుంది ప్లీజ్ బావ. నీ అక్క విలువ. రే ఏంద్రా రాత్రిపూట పంచాయతీ రారా. ఓర్లేడు ఈ నక్క మగుణ్ణి. నువ్వు ఆపు. నువ్వు ఇంట్లో నుంచి లేచిపోయినప్పుడే చచ్చిపోయినావు. బాపడే దౌడ మీద దర్తా. నీకు సిగ్గు శరం లేదావరా? అరే ఆన్న కంటికి కనపడద్దు. బాబు కనబడుతుండా? కనబడతలే. అయిపోయింది బాబు. ఆడితో నువ్వు చెడిపోయినావరా?
రేయ్ నువ్వు ఇంట్లో ఉండే అర్హత లేదు చెప్తున్నా పోరా పో. నువ్వెవనిరా చెప్పు, నువ్వెవనిరా చెప్పు. రేయ్! నా కొడుక మంది పెట్టి కొట్టిస్తా ఏమనుకున్నా పరిచి పరిచి నీ అబ్బా గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎవరా తాత నీకు నీ అబ్బా పెద్ద మాట అన్నాడు సరాడు. ఇద్దరు సేమ్ పలుకున్నారా? రేయ్ ఇద్దరు సేమ్ పలుకోవాలి. కొట్టి మన్నాడు కాదు, మనవాడు కాదు పోరా పో. ఆహా విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. మా పాపకు బీపీ ఉంది. బీపీ ఉండేవానికి ఎవరికి బీపీ? ఎవరికి బీపీ? నీ అయ్యకి బీపీ, ఉప్పు పప్పు షుగరు అన్ని బాబు గోచిన పంచాయతీ నేను ఊరుకోతున్నా. ఆన్ని అచ్చలో ఉన్నాడు అనుకో బిడ్డ నా శవం చూస్తా. నువ్వు వచ్చేటప్పుడు నేనే ఉండలేను రా, ఇప్పుడే పోతా. ఏంది గీల ముఖం కాదే నా ముఖం చూసి ఈ ముఖం అసలుగా ఉండపో. బావ నీ కాలు మొక్తా బావ. ఒక్క నిమిషం ఉండా, నీకు దండం పెడతా బావ. జరుగు నడే నాడు. 2 రోజులే ఉంది 2 నిమిషాలు ఇటుండా. ఏ నడరా బావ బావ ఉండవా బావ. మందాదాం మందా మందాదాం కూర్చుందాం. అబ్బా తమ్ముడు మీకు మంద అలవాటు ఉందారా? పట్టు పట్టు తాగుతాం బావా. అవురా మీ అయ్యకి తెలుసా? మా అయ్య కూడా తాగుతాడు. రోజు ముగ్గురం కూర్చొని తాగుతాం బావ. నువ్వు అయినా నాకు వద్దురా. ఎందుకు బావా? మీ అయ్యతోటి లొల్లి ఉంటది నాకు. పొట్టానికి భయపడుతున్నాను. మందాస్తున్నారా? లేదండి నీవెవని రాసావు పొరవా నీకుందా? వాడిని ఎగిరి అవుతారా? నీ బతుకు ఏడా పర్సే బాబు మంది తాగుతున్నావు. నిన్ను తాగుతానా బాబు? నాకు అలవాటు. బావా మంద అవద్దు బావా అంటే నువ్వు సంసారివా, చిన్న పోరన్వా, మందాడవా అన్నాడు. బాపుకు తెలిస్తే తిడతాడా అంటే అబ్బా ఇంత ఉంటాడు వాడు అంతనా, పొట్టాడు గుద్దుతో వస్తాడు అన్నాడు బాపు. అరే సిగ్గుశరం లేదావరా? ఇల్లు మొత్తం భార్య పంపించిన వీడ మొత్తం ఫారెన్ నుంచి వచ్చింది ఎందుకు నవరా తాగనీకే నీతోటి? నాకు వద్దు బావా, వాసన నాకు పడదు బాగుంటే ముక్కు మూసుకొని తాగురా అంటుండు. యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు ఎవడు యాంగిల్ ఆడిది. నీకు సిగ్గుశరం మానం ఏం లేదావరా? నా బిడ్డని పెళ్ళేసుకున్నాక మొత్తం మా అల్లులో మొత్తం చెరగొడుతున్నా. నువ్వు ఈ నా కొడుకు వచ్చి నుంచి అంటే ఒక్కడు కూడా ఒక మాట అనలే ఊర్లో. ఇవాళ ఆడోళ్ళు మొత్తం నన్ను అంటున్నారు ఈ వల్ల నా ఇంట్లోకి వచ్చిండు కొడగ రా బస్తీ మే సవాల్ లుంగిల పంచాయతీ. ఇడ ఇంత పంచాయతీ నడుతుంటే ఏం చెప్తున్నావు? బయట ముగ్గేస్తున్నాను. నేనే ఉంటే ఓన్లీ ముగ్గులు దింపుతున్నావు బయట. ఏమైంది? రాత్రి 12 గంటలకు కూడా ముగ్గెత్తాడా? నీ వల్ల నా మొగుడు కొట్టాడు. ఒక్కరికి చూస్తే ఒకరి పోలికలు ఉండవు. మీ అమ్మ మీ అన్న మీరు ఇదే అరే డైలాగ్ రాకపోయినా బాగుంది. అరే నిన్ను చేసుకున్న పాపానికి నా ఇజ్జత్ మొత్తం తీసేది ఖాందాన్ మొత్తం కలిసి. పెళ్ళని కంట్రోల్లో వేసుకో. రేయ్ ఇవాళ ఆడోళ్ళకి మాకు చిచ్చులు పెడుతున్నావు నా కొడక. రే నేను ఇప్పుడు ఆడ ఇంట్లోకి ఇట్లా ఖాళీ చేయలేడు అనుకో. నువ్వెవనివిరా? నువ్వెవడరా? ఒక్క నిమిషం ఉన్నాను. ప్రేమించిన పాపను నన్ను సంపదమని చూస్తున్నారు కదా. ఏది నా పెళ్ళం ఏది? ఏదే నడు ఇంటి వద్ద నడు. రాను. ఏం చేస్తావు? ఇన్నే ఉంటా బావ. ఇప్పుడు రాత్రి టైము బస్సులు ఉంటాయి అర్థమవుతుందా? ఇన్న వండుకొని పొద్దుగాల వరి. ఒక్క రాత్రికి ఉండండి. ఒక్క రాత్రి ఆటగాడు ఎలా చెప్పిందంటే వింటాడు బావ. నువ్వు నేను ఏసీ రూమ్ లో వంట. మా బాబు ఏసీ రూమ్ కట్టించిండు. నేనే వండాలి? ఇడ వండు. మీరందరు ఇంట్లో వండి నాకు బయట వండ పెడతారా? వండాలా చెప్తా మీ తను.
బావా ఓ బావా నీ పక్కల వంట నీ అక్కడే వండలే, నా పక్కన నువ్వు వంటవరా? నీ పక్కల వంట అంటే అట్లా దోమలు కాడుస్తున్నా అందుకే వంట అంటున్నా. పండుగో బాగారండి ఏంటండి? కొంచెం కుదరవ తర్వాత కదా మా చిన్న బావ పండుగో. ఓ నీ అబ్బా ఆపరదే పడుకునేది. నా బతుక్కి ఇప్పుడు అల్లుడానికి విరాసి సిగ్గు అనిపిస్తుంది. అరే అది జర్రా ఆ? ఏడు జరగాలరా? రోడ్డు మీద వండరా, రోడ్డు మీద బతికే కదా మీ కాందాన మొత్తం. ఏయ్. బాబు విడిచినా బాబు విడిచినానే. ఏమైంది ఏడుస్తున్నా నవ్వుతున్నావే. సంవత్సరాలు నాకు పెళ్ళి, నేను ఎప్పుడు చూడలేదమ్మా. ఏం చూడలేదే, నేనెవరు చెప్పుకోవాలమ్మా? నాకు చెప్పుకోయే. మన ఇంట్లో బంగారం ఉంది కదా, ఉంది. పోయింది. ఓయ్ అమ్మా, మన ఇంట్లో బంగారం పోయిందా? అంత పెద్ద దొంగ వాడు ఉన్నాడే. మీరేంద్ర నన్ను చూస్తుర్రు? నేను తీయలే బంగారం. సిగ్గులే బా, అడుగుతా మా బాబు ఇట్లా ఇసురు కొడుతున్నా బంగారం. అట్లాంటి దొంగతనం చేయడానికి సిగ్గు అనిపిస్తలే. మామ తప్పేదాని కాలు పండుకొని మనం మొక్కుతే నేనే పడుతుంది బంగారం. రే నేను దొంగతనం లే అడ్డం గిడ్డం చక్క మాట్లాడు. నిన్ను కొట్టవాడు వెళ్తాడు. ఊర్లో నన్ను ఆడవాళ్ళందరూ తిడుతున్నాను కొడుకుతో. బాబు బాబు ఈ పోలీస్ స్టేషన్ పట్టుతుంది. పోలీస్ స్టేషన్ పెట్టిద్దాం. అరే ఆఖరి నా పిల్ల మీద తూ అన్నదండి. ఇట్లా నాన్న ఎడ దొరికిందా? నీ అవ్వ నీ వల్ల, నీ అమ్మ వల్ల, నీ తాత వల్ల అన్న మాటలు అంటారు. నేను దొంగతనం చేయాలని ప్రూవ్ చేసుకుంటున్నా. ఏయ్ ఇంట్లో ఎవర్రా? బయటికి రాది. అబ్బబ్బబ్బబ్బ నాటకం 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 నాటకం. బంగారం తెలియదన్నావు కదరా? వాడు తెచ్చిచ్చుడు. అమ్మ నా దొంగ. నేను చేయలే వాడు. అరే నువ్వు ఎక్కువ బావా చేయలే అని కూడా రెడ్ హ్యాండ్ దొరికిన తూని బతుకో. బాపు తప్పు పని చేసిన నన్ను పెళ్లి చేసుకుని. ఇప్పుడు నా బిడ్డ అది సిగ్గుండాలి. ఇంత బతికి సొంత ఇంట్లో దొంగతనం చేస్తావా? అయినా నీకు కాదు దానికి ఉండాలి. సఫాలో ఒక్క మాట, తండ్రి ఎవరో పిల్లం ఎవరో తెలుసుకొని మాట్లాడు. ఒకరే ఇంకా నాడు కొడుకు చేతులకు బంగారం ఎట్లా వచ్చింది అనుకుంటున్నావా? అవును అంటే ఎస్ నీ ముసల్